Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about functions. Okay nama, functions lo em నేర్చుకుంటున్నాం మనం theorems. First theorem వచ్చేసి ఆల్రెడీ బిఫోర్ వీడియోలో నేర్చుకున్నాం కదమ్మా. సెకండ్ థీరం లో ఏమి ఇచ్చానన్నా, let f from a to b ia and ib are identity function on a to b కి. ఓకే నామా, a and b కి ఉన్నాయి అన్నమాట రెస్పెక్టివ్లీ. దెన్ f circle ia is equals to f is equals to ib ఆఫ్ ఎఫ్. ఇప్పుడు మనకిచ్చిన కండిషన్స్ని అప్లై చేస్తూ ఇది ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా, మన కండిషన్ ఏమి ఇచ్చానా, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. చూడండి అన్న, కండిషన్ అప్లై చేస్తూ మనం నోట్ చేసుకోవాలన్నమాట. ఏంటి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఇక్కడ ఏమని మెన్షన్ చేశాడు, ఫంక్షన్ ఐఏ అండ్ ఐబి నేమో ఐడెంటిటీ ఫంక్షన్స్. రిమైనింగ్ బిఫోర్ వీడియోలో ఏం నేర్చుకున్నాం మనం, బైజెక్షన్ అని ఇచ్చాడు కాబట్టి బైజెక్షన్ అని నోట్ చేసుకున్నాం, 1 1 అని and 2 1. కానీ ఇక్కడ అలా మెన్షన్ చేయలేదు కదా, ఐఏ అండ్ ఐబి ఆర్ ఐడెంటిటీ ఫంక్షన్స్. మరి ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఏమవుతుంది నాన్న, ఫంక్షన్ అవుతుంది. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏమవ్వాలి నాన్న, ఐఏ అంటే ఏ టు ఏకి ఐడెంటిటీ ఫంక్షన్ అన్నమాట. ఐఏ మీన్స్ ఏ టు ఏకి ఐడెంటిటీ ఫంక్షన్ is a identity function. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటమ్మా, ఐబి ఫ్రమ్ బి టు బి ఈజ్ ఏ ఐడెంటిటీ ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటమ్మా, f circle ia is equals to f is equals to ib of f. ఫస్ట్ కండిషన్ ఏం తీసుకోవాలి మనం, f circle ia అని కండిషన్ తీసుకొని f అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా, అది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కండిషన్ కూడా తీసుకోవాలి కదా అమ్మ. ఆ కండిషన్ ఏం తీసుకోవాలమ్మా అంటే, f circle ia అంటే ఈ బ్రాకెట్లో ఏం తీసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి. మనం ఏం కన్సిడర్ చేసుకోవాలమ్మంటే, బిఫోర్ వీడియోలో మీకు ఎఫ్ వస్తే ఏ అని చెప్పాను, ఎఫ్ వస్తే ఏ, జీ వస్తే బి అండ్ ఎఫ్ ఇన్వర్స్ బి, జీ ఇన్వర్స్ సి. మరి ఐఏ అని వస్తే ఏం తీసుకోవాలి నాన్న, ఏ తీసుకోవాలి. ఐబి వస్తే బి. గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఐఏ అనేది వచ్చింది కాబట్టి లాస్ట్ ప్లేస్లో ఏం తీసుకుంటాం మనం, ఏ అనే కండిషన్ కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఏ అని తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసి నోట్ చేసుకుందాం, ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ. ఓకేనా, ఐఏ ఆఫ్ ఏ అంటే ఐఏ మీన్స్ ఐడెంటిటీ మీన్స్ 1 అని అర్థం. ఓకేనా, 1 ఇంటూ ఏ ఏమవుతుంది నాన్న, మనకి ఏనే అవుతుంది కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకు ఆన్ టు డెఫినేషన్ ప్రకారం ఏం కన్సిడర్ చేసుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అని ఎక్కడ కండిషన్ వస్తే అక్కడ అప్లై చేయాలి. ఓకేనా, ఇక్కడ మనకి ప్రూవ్ చేయాల్సిన వాల్యూ ఏంటమ్మా, ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. మరి ఎఫ్ రావాలంటే మనం తీసుకున్న కండిషన్ ఏంటమ్మా, ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ. ఓకేనా, ఇక్కడ ఫంక్షన్ ఐడెంటిటీ ఫంక్షన్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ బోత్ సైడ్స్ సేమ్ ఉన్నాయి కదా అమ్మ, మనకి ఏం క్యాన్సిల్ అయిపోతుంది, ఏ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందమ్మా మనకి, ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది కదమ్మా. దీనికి రిలేటెడ్గా మనం డయాగ్రామ్ నోట్ చేసుకోవాలి. డయాగ్రామ్ నోట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ప్రకారం అప్లై చేసుకుందాం. చూడండి, ఏమని ప్రూవ్ చేయాలి, ఐఏ అని రావాలి. ఐఏ రావాలి కదమ్మా. ఫస్ట్ వచ్చేది ఏంటి మనకి, ఏ బి. ఓకేనా, ఏ టు ఏ రిలేషన్ ఏమవుతుందమ్మా, ఐఏ. ఏ టు బికి రిలేషన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఫంక్షన్ ఇచ్చాడు. ఏలో ఎలిమెంట్ ఏ అని కన్సిడర్ చేసుకుంటున్నాం, ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఏనే. బిలో ఎలిమెంట్ బి. ఓకేనా, ఏ టు ఏకి రిలేషన్ ఫామ్ అయింది, ఏ టు బికి రిలేషన్ ఫామ్ అయింది. దీన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటాం నాన్న, ఎఫ్ సర్కిల్ ఐఏ. ఓకేనా, ఫస్ట్ ప్రూఫ్కేషన్కి డయాగ్రామ్స్ ఉంటే మీకు ఏంటంటే మార్క్స్ కట్ అవ్వకుండా ఫుల్కి ఫుల్ మార్క్స్ పడతాయి. అందుకని వాటికి రిలేటెడ్గా డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఏ మెటీరియల్లో చూసినా డయాగ్రామ్స్ ఉండవు నాన్న, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ఏమని తీసుకున్నాం మనం, ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఏ. ఐఏ ఆఫ్ ఏ మీన్స్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమవుతుందమ్మా, ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ. ఐఏ మీన్స్
ఐడెంటిటీ మీన్స్ 1 అని అర్థం. ఓకేనా, 1 ఇంటూ ఏ ఏమవుతుంది అని ఏ, బోత్ సైడ్స్ ఏ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు కదా మనం. అప్పుడు ఏమొస్తుంది మనకి ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏం తీసుకోవాలన్నా మనం, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ కండిషన్ ఐబి ఆఫ్ ఎఫ్. ఐబి ఆఫ్ అన్నప్పుడు ఈ కండిషన్ కూడా మనకి ఎఫ్ అనేది ఏ టు బికి ఫంక్షన్ అవుతుంది, ఐబి అనేది బి టు బికి ఐడెంటిటీ అవుతుంది, అండ్ ఐఏ కూడా ఆల్సో ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇవే వర్డ్స్ రిపీట్ చేయాలన్న మనం. అవే వర్డ్స్ ఏమని రిపీట్ చేయాలి? ఇది ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయింది. సెకండ్ కండిషన్ టు ప్రూవ్ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అని కూడా నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేసుకోవాలి మనం? టు ప్రూవ్ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. సెకండ్ కండిషన్కి ఏమని ప్రూవ్ చేయాలన్నా మనం? టు ప్రూవ్ ఐబి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనం ఏమని నోట్ చేసుకుంటాం? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. ఓకేనా, నెక్స్ట్ ఏముందన్న మనకు ఐబి ఉంది కాబట్టి ఐబి అని నోట్ చేసుకుందాం. ఐబి ఫ్రమ్ బి టు బి ఈజ్ ఏ ఐడెంటిటీ ఫంక్షన్. ఇక్కడ ఐఏ అని అవసరం లేదు కాబట్టి నోట్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం. మళ్ళీ దీనికి రిలేటెడ్ ప్రూఫికేషన్ ఇది చేయాలి కదా అమ్మా. ఓకేనా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థీరం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 5 థీరమ్స్ ఉంటాయి మీకు, కంప్లీట్గా 5 థీరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమి ఇచ్చాడమ్మా మనకి? ఐబి నోట్ చేసుకున్నాం, ఎఫ్ నోట్ చేసుకున్నాం. తీసుకోవాల్సిన కండిషన్ ఏంటి? ఐబి ఆఫ్ ఎఫ్. ఐబి ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ అని వస్తే ఏం తీసుకోమని చెప్పాను నేను? ఏ అనే లెటర్ తీసుకోమన్నా. ఓకేనామ్మా, ఏ తీసుకున్నాం కాబట్టి దీన్ని బ్రాకెట్ ఓపెన్ చేసి రాస్తే ఏమవుతుందమ్మా? ఐబి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా, బిఫోర్లో మనం నోట్ చేసుకున్నాం కదా, సిన్స్ ఆన్ టు డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ ఏంటమ్మా? బి. అంటే ఐబి ఆఫ్ బి అని నోట్ చేసుకోవచ్చు కదా. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి కాబట్టి ఐబి ఆఫ్ బి మీన్స్ ఐడెంటిటీ ఆఫ్ బి అనమాట. ఐడెంటిటీ మీన్స్ 1 ఇంటూ బి ఈజ్ బి. ఓకేనా, 1 ఇంటూ బి ఈజ్ ఏమవుతుందన్న మనకి? బి అవుతుంది. మరి బిని మళ్ళీ ఏమని కన్సిడర్ చేసుకోవచ్చు? బి అంటే ఏంటి ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఏ. బిని ఏమని నోట్ చేసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనం తీసుకున్న కండిషన్ ఏంటి? ఐబి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఏ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందన్న మనకి? ఐబి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. సెకండ్ కండిషన్ వచ్చేసింది కదా. అంటే క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ అప్లై చేస్తూ మనం ఇచ్చిన వాల్యూ ప్రూవ్ చేస్తున్నాం. ఓకేనా, ఏమని ఇచ్చాడు? ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్స్ ఎఫ్ అని ప్రూవ్ చేయమన్నాడు, అండ్ ఐబి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ కూడా ఎఫ్ అని ప్రూవ్ చేయమన్నాడు. మరి దానికి రిలేటెడ్గా మనం ఏమైనా కండిషన్ కన్సిడర్ చేసుకున్నాం? ఐబి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఐబి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటమ్మా? ఆన్ టు డెఫినేషన్ ప్రకారం బి. ఐబి ఆఫ్ బి మీన్స్ ఏమవుతుంది? బి, ఓన్లీ బి. బి అంటే ఏంటమ్మా? ఎఫ్ ఆఫ్ ఏ. బోత్ సైడ్స్ ఏ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. మనకు వచ్చిన కండిషన్ ఏంటి? ఐబి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. దీనికి రిలేటెడ్ డయాగ్రామ్ నోట్ చేసుకుందాం. ఇక్కడ ఏం రావాలి మనకి? ఐబి ఆఫ్ ఎఫ్. ఓకేనా, ఐబి ఆఫ్ ఎఫ్ రావాలి కదమ్మా. అంటే ఏ బి బి. ఓకేనా, ఏ టు బికి రిలేషన్ ఏంటమ్మా? ఎఫ్. బి టు బికి రిలేషన్ ఐబి. ఏలో ఎలిమెంట్ ఏ, బిలో ఎలిమెంట్ బి, బిలో ఎలిమెంట్ బి. ఓకేనా, ఫంక్షన్ రిలేషన్ ఎలా ఉంది మనకి? ఐబి ఆఫ్ ఎఫ్. ఓకేనా, ఐబి ఆఫ్ ఎఫ్. ఓకేనా, కండిషన్ కూడా కంప్లీటెడ్. ఇప్పుడు వచ్చిన దీనికి రిలేటెడ్గా మనం ఏం నోట్ చేసుకోవాలమ్మా? దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2. 1 నుంచి 2 నుంచి ఏమొస్తుంది నాన్న మనకి? ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబి ఆఫ్ ఎఫ్. ఓకేనా, హెన్స్ ప్రూవ్డ్ అని నోట్ చేయండి. హెన్స్ ప్రూవ్. ఓకేనా, 7 మార్క్స్ కంపల్సరీ అమ్మ, నోట్ చేసుకోండి జాగ్రత్తగా. 5 థీరమ్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి కనుక నేర్చుకున్నారనుకో మీకు కంపల్సరీ 7 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్ దెన్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబి అని ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన కండిషన్స్ అప్లై చేస్తూ మనం అది ప్రూవ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటన్నా మనకి? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి.
ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్. బైజెక్షన్ అని ఇచ్చాడు కదా మనకి, బైజెక్షన్. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడన్న మనకి ఎఫ్ ఇన్వర్స్ కూడా మెన్షన్ చేశాడు, కాబట్టి దీన్ని కూడా ఎఫ్ ఇన్వర్స్ నోట్ చేసుకోవచ్చు కదా. దీని నుండి ఎఫ్ ఇన్వర్స్ ఫ్రమ్ బి టు ఏ. బి టు ఏ ఎందుకు అవుతుందమ్మా, ఇది ఇంటర్చేంజ్ అవుతుంది, ఓకేనా. ఇన్వర్స్ కూడా ఇంటర్చేంజ్ అవుతుంది కాబట్టి బి టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఈజ్ ఆల్సో బైజెక్షన్. మరి ఐఏ ఏమవుతుంది నాన్న మనకి, ఐఏ ఫ్రమ్ ఏ టు ఏ ఈజ్ ఏ ఐడెంటిటీ. ఇచ్చిన కండిషన్స్ అన్ని నోట్ చేసుకోవాలి జాగ్రత్తగా, దీనికే 2 మార్క్స్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఐబి ఫ్రమ్ బి టు బి ఈజ్ ఏ ఐడెంటిటీ. ఐడెంటిటీ ఫంక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ. దాన్ని ఏమని నోట్ చేసుకుంటాం, టు ప్రూవ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ, ఓకేనా. దీంట్లో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ అని వస్తే ఏం తీసుకోమని చెప్పానా మనం, ఏ అని తీసుకోమన్నాను, ఓకేనా. ఇప్పుడు దీన్ని బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఆన్ టు డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఓకేనా. దీన్ని ఇన్వర్స్లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుందన్న మనకి ఇంటర్చేంజ్ అవుతాయి వాల్యూస్, ఓకేనా. ఇప్పుడు అది నోట్ చేసుకుందాం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటమ్మా, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి, ఓకేనా. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటమ్మా, ఏ. మరి ఏని ఏమని కన్వర్ట్ చేసుకోవచ్చు మనం, ఐఏ ఆఫ్ ఏ అని నోట్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే వాల్యూ ఏం చేంజ్ అవ్వట్లే. ఐఏ అంటే ఏంటి, ఐడెంటిటీ. ఐడెంటిటీ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏనే అవుతుంది కదా. ఐడెంటిటీ వాల్యూ ఈజ్ 1, ఓకేనా. ఐఏ ఆఫ్ ఏ, ఓకేనా. ఇక్కడ బోత్ సైడ్స్ ఏమున్నాయినా మనకి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఏ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందమ్మా మనకి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ. ఫస్ట్ కండిషన్ వచ్చింది కదా, ప్రూవ్ చేయమంది అదే కదా క్వశ్చన్లో, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ. దీనికి రిలేటెడ్ డయాగ్రామ్ నోట్ చేసుకుందామా. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అంటే డయాగ్రామ్స్తో సహా నోట్ చేసుకుంటే మీకు ఫుల్కి ఫుల్ మార్క్స్ పడతాయి నాన్న, ప్రాబ్లం ఏమీ లేదు. మనకి ఇక్కడ వచ్చిన కండిషన్ ఏంటి, ఎఫ్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అవ్వాలి, ఏ టు బి. ఏ టు బి ఏ, ఓకేనా. ఏ బి ఏ. ఏ టు బి అనేది ఏమవుతుందమ్మా మనకి ఎఫ్. బి టు ఏ అనేది ఏంటి, ఎఫ్ ఇన్వర్స్, ఓకేనా. రిలేషన్ అనేది ఎఫ్ ఏ టు బికి, ఎఫ్ ఇన్వర్స్ ఏమో బి టు ఏకి. ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఆఫ్ ఎఫ్, ఓకేనా. డయాగ్రామ్ కంపల్సరీ నోట్ చేసుకోండి, డయాగ్రామ్కి రిలేటెడ్గా వేస్తే ఫుల్కి ఫుల్ మార్క్స్ పడతాయి. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలన్నా మనం, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబి. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబి ప్రూవ్ చేయాలి కదమ్మా. దానికి కూడా సేమ్ యాస్టీస్ ఈ కండిషన్స్ నోట్ చేయాలి. ఆ కండిషన్స్ నోట్ చేయాలంటే మనం ఇక్కడ ఏం నోట్ చేసుకోవచ్చు, టు ప్రూవ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబి. టు ప్రూవ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబి, ఓకేనా. ఈ కండిషన్స్ మళ్ళీ నోట్ చేసుకోండి. ఏమని నోట్ చేసుకున్నాం, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్. ఎఫ్ ఇన్వర్స్ ఫ్రమ్ బి టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఐఏ అనేది ఏమవుతుందన్న మనకి, ఏ టు ఏ ఈజ్ ఏ ఐడెంటిటీ. ఐబి ఈజ్ ఆల్సో బి టు బి ఈజ్ ఏ ఐడెంటిటీ, ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ నోట్ చేసుకుందాం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్, ఎఫ్ ఇన్వర్స్ వస్తే ఏం నోట్ చేసుకోమన్నానమ్మా నేను, ఎఫ్ వస్తేనేమో ఏ, ఎఫ్ ఇన్వర్స్ వస్తే ఏమొస్తుంది నాన్న బి, జీ వస్తే కూడా బి, జీ ఇన్వర్స్ వస్తే సి. ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ వచ్చింది కాబట్టి ఏం నోట్ చేసుకోవాలి మనం, బి. దీన్ని బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమవుతుందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి, ఓకేనా. బిఫోర్ వీడియోలో ఏం నేర్చుకున్నాం మనం, ఆన్ టు డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఏ, ఓకేనా. ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఏంటమ్మా, ఇక్కడ ఏ అని నోట్ చేసుకోవచ్చు కదా మనం, ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటమ్మా బి. మరి బిని ఏమని నోట్ చేసుకోవచ్చు, ఐబి ఆఫ్ బి అని నోట్ చేసుకోవచ్చు కదా. ఐబి మీన్స్ ఐడెంటిటీ, ఐడెంటిటీ మీన్స్ 1, 1 ఇంటూ బి ఈజ్ బీనే కదా, ఐబి ఆఫ్ బి. ఇక్కడ ఏంటి వెళ్ళొచ్చేసాడు, ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. బోత్ సైడ్స్ ఏమున్నాయి, సేమ్ బీబీ క్యాన్సిల్ అయిపోతుంది కదా. మనకు వచ్చిన వాల్యూ ఏంటి, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబి. మనకు ప్రూవ్ చేయమన్న కండిషన్ అదే కదా, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి.
ఈక్వేషన్స్ ప్రూవ్ చేసిన తర్వాత సేమ్ హెన్స్ ప్రూవ్డ్ అని రాసిన నో ప్రాబ్లం. దీనికి రిలేటెడ్ డయాగ్రామ్ కూడా నోట్ చేసుకోవాలన్నా. డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైజెక్షన్ థీరం వచ్చిందంటే అన్ని రిలేటెడ్ దానికి రిలేటెడ్గానే ఉంటాయి. ఇన్వర్స్ వస్తుంది, ఐడెంటిటీ వస్తుంది. ఓకేనా అమ్మ? చూడండి, ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటి? ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్. ఓకేనా? ఎఫ్ ఇన్వర్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది నాన్న మనకి? బిఏబి. బిలో ఎలిమెంట్ బి, ఏలో ఎలిమెంట్ ఏ, బిలో ఎలిమెంట్ బి. బి టు ఏ అనేది ఏంటమ్మా? ఎఫ్ ఇన్వర్స్. ఏ టు బి అనేది ఎఫ్ రిలేషన్. ఓకేనా? క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి మనం నోట్ చేసుకోవాలి. దీన్ని ఏమనుకుంటాం? ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్. లాస్ట్లో ఉన్న వాల్యూ ఫస్ట్ వస్తుంది. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్. అదేగా మనకి ఇచ్చిన కండిషన్. ఈ డయాగ్రామ్ దీనికి రిలేటెడ్. ఫస్ట్ డయాగ్రామ్ ఫస్ట్ కండిషన్కి. ఇప్పుడు 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కదా. దిస్ ఈజ్ 7 మార్క్స్ క్వశ్చన్ అమ్మ. కంపల్సరీ వస్తుంది ఎగ్జామ్లో, నోట్ చేసుకోండి. ఓకేనా? చూడండి అన్న ఏమిచ్చాడు? 4th థీరం. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అండ్ జీ ఫ్రమ్ బి టు సి ఆర్ బైజెక్టివ్ ఫంక్షన్స్. ఇది కూడా బైజెక్టివ్ ఫంక్షన్స్ అవుతున్నాయి అంటే ఏమైతే నాన్న మనకి 1 ఫంక్షన్ అవుతుంది, ఆన్ 2 ఫంక్షన్ అవుతుంది అని క్వశ్చన్లోనే మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఏమని ప్రూవ్ చేయాలి? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఈ 2 కండిషన్స్ ప్రూవ్ చేయాలన్నమాట మనం ఇచ్చిన కండిషన్స్ అప్లై చేస్తూ. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన కండిషన్స్ నోట్ చేసుకుందాం. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చానా? జీ టు బి. ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఇన్వర్స్ ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అవుతుందని నోట్ చేసుకోవాలి కదా. ఏమవుతుంది అప్పుడు మనకి? ఎఫ్ ఇన్వర్స్ ఫ్రమ్ బి టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఓకేనా? జీ అనేది ఎక్కడికి నాన్న? జీ టు బి టు సి. జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఏ బైజెక్షన్. నెక్స్ట్ ఇన్వర్స్ అనేది ఏమైతుంది నాన్న మనకి? జీ ఇన్వర్స్ ఫ్రమ్ సి టు బి ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఓకేనా? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్ అని కండిషన్లో మెన్షన్ చేశాడు. ఎఫ్ ఇన్వర్స్ కూడా ఏమవుతుంది అన్న మనకి? ఎఫ్ ఇన్వర్స్ ఫ్రమ్ బి టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్షన్. మరి జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఏ బైజెక్షన్ అని క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఏ బైజెక్షన్ అయినప్పుడు జీ ఇన్వర్స్ కూడా ఏమవుతుంది అన్న? జీ ఇన్వర్స్ ఫ్రమ్ సి టు బి ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఓకేనా? నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? జీ సర్కిల్ ఎఫ్. జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి. ఎందుకు నాన్న ఇక్కడ మనం బిఫోర్ వీడియోలో ఫస్ట్ వీడియోలో నోట్ చేసుకుందాం. ఫస్ట్ థీరంలో ఏంటి? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్, జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఏ బైజెక్షన్. అంటే ఎఫ్లో ఉన్న కోడొమైన్ అండ్ జీలో ఉన్న డొమైన్ బోత్ ఆర్ ఈక్వల్ కదమ్మా. మనకి జీ సర్కిల్ ఎఫ్ అనేది దేనికి ఫంక్షన్ అవుతుంది? ఏ టు సికి ఈజ్ ఏ బైజెక్షన్. ఓకేనా? జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఏ బైజెక్షన్. మరి ఇన్వర్స్ ఏమవుతుంది అన్న మనకి? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఫ్రమ్ సి టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఇక్కడ మీరు ప్రూవ్ చేసే దానికంటే క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్స్ నోట్ చేసుకోవడమే లెంతీ ఉంటుంది. ఓకేనమ్మా? ఇప్పుడు ఫస్ట్ ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి? మనం జీ సర్కిల్ ఎఫ్. జీ సర్కిల్ ఎఫ్ అనేది ఎలా నోట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి. ఎందుకంటే క్వశ్చన్లో ఆల్రెడీ మనం నోట్ చేసుకున్నాం. ఇచ్చాడు ఇన్వర్స్ ఇచ్చాడంటే ఏ టు సికి బైజెక్షన్ అవుతుంది. ఓకేనా? జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి అని ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎలా నోట్ చేసుకోవాలమ్మా? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా? ఫంక్షన్ ఇలా డినోట్ అవుతుందని మనం నోట్ చేసుకున్న తర్వాత ప్రూవ్ చేయాల్సింది ఇలా నోట్ చేసుకోవాలి. ఎఫ్ వస్తే ఏం తీసుకోమన్నా? ఏ తీసుకోమన్నా. దీన్ని ప్రూవ్ చేస్తే ఏమవుతుందన్నా మనకి? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటమ్మా? ఆన్ టు డెఫినేషన్ ప్రకారం మనకి బి. మరి ఇక్కడ ఏం నోట్ చేసుకోవచ్చు? జీ ఆఫ్ బి. జీ ఆఫ్ బి అంటే ఏమవుతుంది? జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇది కూడా ఆన్ టు డెఫినేషన్ ప్రకారం. ఓకేనా? జీ ఆఫ్ బి అంటే ఏంటి నాన్న మనకి? సి. అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి? ఏ టు సికి రిలేషన్ వచ్చింది కదా. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సి వచ్చింది. మరి ఇన్వర్స్ ఏమవ్వాలి మనకి? ఇన్వర్స్ అనేది ఏమైతే నాన్న? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ అంటే ఇవి ఇంటర్చేంజ్ అవుతాయి కదా. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకేనా? మనకి ఇచ్చిన కండిషన్ కూడా అదే. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏ టు సికి రిలేషన్ వచ్చినప్పుడు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఏమవుతుందన్న మనకి? సి టు ఏ అవుతుంది. అదే నోట్ చేసుకోవాలి. దేర్ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఫ్రమ్
C2A ఈజ్ ఏ బైజెక్షన్. బైజెక్షన్ అని ఆల్రెడీ నోట్ చేసుకున్నాం కదా అమ్మ, ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఓకేనా? నెక్స్ట్ ఏం తీసుకోవాలన్నా మనం సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి కదా. ఏమని ప్రూవ్ చేయమన్నాడు? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సి వచ్చింది. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏనే కదా. మరి అవి రెండు కూడా బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కండిషన్ కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? దీనికి కూడా డయాగ్రామ్ నోట్ చేసుకోవచ్చు, కానీ సేమ్ బిఫోర్ వీడియోలో వచ్చిన డయాగ్రామ్స్ రిలేటెడే ఉంటుంది. నోట్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు, యువర్ విష్. నెక్స్ట్ కండిషన్ ఏంటమ్మా మనం కన్సిడర్ చేసుకోవాల్సిన కండిషన్? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ప్రూవ్ చేసేటప్పుడు మళ్ళీ కండిషన్స్ కూడా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి 7కి 7 మార్క్స్ పడాలంటే లెంత్ కూడా కనబడాలమ్మా. ఎందుకంటే ఫస్ట్ కండిషన్కి ఇవే అప్లికేబుల్ అండ్ సెకండ్ కండిషన్ కూడా ఇవే అప్లికేబుల్ కాబట్టి కంపల్సరీ సెకండ్ కండిషన్ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఓకేనా? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అంటే నేను బిఫోర్ మీకు వీడియోలో నోట్ చేశాను కదా. ఎఫ్ వస్తే ఏ తీసుకోండి, జీ వస్తే బి తీసుకోండి. ఎఫ్ ఇన్వర్స్ వస్తే బి అండ్ జీ ఇన్వర్స్ వస్తే సి. ఇక్కడ జీ ఇన్వర్స్ వచ్చింది కాబట్టి ఏం నోట్ చేసుకోవాలన్నా మనం? సి. దీని బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి. ఓకేనా? జీ ఇన్వర్స్ ఆఫ్ సి అంటే ఏమవుతుంది? ఇక్కడ దీని నుండి నోట్ చేసుకోవచ్చు కదా, జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి. మరి జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది నాన్న మనకి? బిఏ కదా. బి అని నోట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ జీ ఇన్వర్స్ ఆఫ్ సి అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఓకేనా? దీని నుండి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అయితే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఏ. ఓకేనా? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే దట్ మీన్స్ ఏ. ఏమొచ్చింది నాన్న మనకి? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. మనకు వచ్చిన కండిషన్ కూడా అదే కదా. ఫస్ట్ కండిషన్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ కూడా ఏనే కదా. ఈ టూ కండిషన్స్ ఈక్వల్ అయినాయి కదా. అంటే దెర్ఫోర్ అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం? ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2. టూ ఈక్వేషన్స్ నుండి ఏమవుతుంది నాన్న మనకి? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. హెన్స్ ప్రూవ్డ్ అని నోట్ చేయండి. ఈ కండిషన్ ప్రూవ్ అని నోట్ చేస్తేనే కంపల్సరీ 7 మార్క్స్ పడతాయి. ఎందుకంటే ఈ కండిషన్ కూడా రాయాలి, ఎందుకంటే క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కదా. ఎండింగ్ స్టెప్ వరకు చేస్తేనే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ అప్లై చేస్తూ టూ కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా, బోత్ ఆర్ ఈక్వల్ అవుతున్నాయా లేదా అని మనం చెక్ చేయాలి. ఓకేనా? కండిషన్స్ వచ్చేంతవరకు కంపల్సరీ ప్రూవ్ చేయాల్సిందే. లాస్ట్ హెన్స్ ప్రూవ్డ్ వరకు చేయాల్సిందే. ఓకేనా అమ్మ? చూడండి అమ్మ, డయాగ్రామ్ వేయలేదు కదా ఈ వీడియోకి, ఈ క్వశ్చన్కి చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి? జీ సర్కిల్ ఎఫ్ కదా. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ సర్కిల్ ఎఫ్కి వేసుకోవాలి డయాగ్రామ్. ఓకేనా? ఏబిసి ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో మనం నోట్ చేసుకున్నాం. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి. ఏలో ఎలిమెంట్ ఏ, బిలో ఎలిమెంట్ బి, సిలో ఎలిమెంట్ సి. ఓకేనా? ఏ టు బికి, బి టు సికి రిలేషన్. ఇదేమవుతుంది నాన్న మనకి? జీ సర్కిల్ ఎఫ్. ఓకేనా? ఫస్ట్ కండిషన్కి జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ అని ఇచ్చాడు. హోల్ ఇన్వర్స్కి అవసరం లేదు, జీ సర్కిల్ ఎఫ్ అనేది వేసేస్తే సరిపోతుంది. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాను నాన్న మనకి? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఓకేనా? ఇక్కడ సి బి ఏ. ఇక్కడ ఏంటమ్మా? సి టు బి రిలేషన్ అంటే జీ ఇన్వర్స్, బి టు ఏ రిలేషన్ వచ్చేసి ఎఫ్ ఇన్వర్స్. సిలో ఎలిమెంట్ సి, బిలో ఎలిమెంట్ బి, ఏలో ఎలిమెంట్ ఏ. ఓకేనా? రిలేషన్ కంపల్సరీ మెన్షన్ చేయాలి నాన్న. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఈ క్వశ్చన్కి డయాగ్రామ్. ఓకేనా? ప్లేస్ లేక మళ్ళీ నెక్స్ట్ ఎండింగ్లో నోట్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు డయాగ్రామ్ కంపల్సరీ అవసరం కదమ్మా. ఫుల్ మార్క్స్ పడాలంటే డయాగ్రామ్స్ వేయాలి. ఓకేనా?